మూవీ లవర్స్ కు చిన్న డిసప్పాయింట్మెంట్ కలిగించే న్యూస్ ఇది. 2007లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. శేఖర్ కమల డైరెక్షన్ లో వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా, గాయత్రి రావు, రాహుల్ కీలక పాత్రలో నటించిన హ్యాపీ డేస్ టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ అనిపించుకుంది. ఈ మూవీకి ఇప్పటికీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది నిజం. అలాంటి మూవీని మళ్ళీ కొత్తగా విడుదల చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ న్యూస్ అవుతుంది. ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి హ్యాపీ డేస్ ను కూడా మళ్ళీ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెల 11న విడుదల చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు కూడా. బట్ ఏమైందో కానీ 11న హ్యాపీ డేస్ రావడం లేదు. అలాగని అస్సలు ఆగిపోవడం లేదు. ఒక వారం ఆలస్యంగా 19న రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే 4K టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ చేసుకుని వస్తోన్న ఈ మూవీ నేటి యూత్ ను కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనడంలో డౌటే లేదు. కాకపోతే ఇప్పటి యూత్ కు స్మార్ట్ ఫోన్ ఉంది, అప్పుడు లేదు. ఆ తేడా ఒక్కటి తప్ప కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ను మళ్ళీ గుర్తు చేయడంలో హ్యాపీ డేస్ ఎవర్ గ్రీన్ అనడంలో సందేహమే లేదు. సో రిలీజ్ లో కూడా పోస్ట్పోన్ అవుతూ ఏప్రిల్ 11 నుంచి 19న విడుదల కాబోతోంది మూవీ.